105వ ఈ కీర్తన భాగంలో 45 వచనాలు ఉన్నాయి. ఈ 45 వచనాలు సారాంశం ఒకటే. ఎందుకంటే ఈ కీర్తన చదువుతున్నప్పుడే మీకు అర్థమైపోవాలి. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీలు వారు ఏది కోరుకున్నారో, ఏది ఇష్టపడ్డారో అది దేవుడు వారికి ఇస్తూనే వచ్చినట్లుగా ఉంది. అంటే దేవుడు నిర్ణయించిన సమయంలో వారికి సహాయము చేసేవాడు. అయినా కానీ వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. కనుకనే వాగ్దాన దేశానికి చేరలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తు శకంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనం, అనగా క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం, మన జీవితంలో మనం ఆశించిన వాటిని, మనం ఇష్టపడిన వాటిని, కోరుకునే వాటిని దేవుడు తగిన సమయంలో అనుగ్రహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రతిదానికి సమయాన్ని నిర్ణయిస్తాడు దేవుడు. ఆ సమయంలో మనకు సహాయం చేస్తూనే ఉన్నాడని గుర్తిరిగి ఆయనకి ఇష్టలుగా జీవించే వారం ఉంటే, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆయన రాకడలో ఎత్తబడతాము. ఆ పరమ కానాను అనబడి ఆ పరదేశుకు మనం చేరుకుంటాం. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఈ కీర్తన యొక్క సారాంశం అదే. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనం దేవునికి ఇష్టలుగా జీవించే వారం ఉండాలి. మన ఇష్టానుసారంగా జీవించే వారం కాకుండా దేవునికి ఇష్టలుగా జీవించే వారమై ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక ఒకసారి వచ్చిన భాగాన్ని చదువుకుని ముందుకెళ్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. దయతో ఒక్కరు చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. ఏలయనగా తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలండి, అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పేరు ఇశ్రాయేలీలు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఎన్నడూ విడిచిపెట్టాడండి. ఆయన ఉద్దేశము నెరవేరే వరకు, వారి జీవితంలో నెరవేర్చే వరకు వారిని విడిచిపెట్టాడు ఆయన. ఆ రీతిగానే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్య మార్గములో నడిపిస్తున్న దినాల్లో
మోషే నాయకత్వంలో నడిపిస్తాడు దేవుడు. వారికి ఆకలేస్తే ఆకాశము నుండి దేవదూతల ఆహారం అనబడే మన్నాను కురిపించి వారికి ఆకలి తీర్చాడు. దాహమేస్తే బండ నుండి మధుర జలాన్ని పుట్టించి వారి దప్పిక తీర్చాడు. వారి పాదాలు వాయకుండా, వస్త్రాలు మాయకుండా అరణ్య మార్గములో సురక్షితంగా నడిపించాడు. ఎండవేళ అనగా పగటి వేళ మేఘస్తంభముగా ఉండి కాపాడాడు. రాత్రి వేళ ప్రయాణంలో అగ్నిస్తంభముగా ఉండి వారు నడిపించాడు. ఇన్ని రీతిలుగా దేవుడు వారిని అరణ్య మార్గములో నడిపించాడు. వారు ఒక రోజున కోరుకున్నారు, ఎంతకాలం ఈ మన్నాను ఈ చానగా తింటాము. ముందేమో ఆ మన్నాను తినేటప్పుడు అపోహము అన్నారు, ఇంత మధురమైన ఆహారం ఎన్నడూ తినలేదన్నారు. తిని కొన్ని దినాలు గతించిన తరువాత వారు అంటున్నారు, ఇది చవి సారము లేని ఆహారం అనిపించిందంట. అప్పుడు వారు విసుక్కుంటున్నారు. ఐగుప్తులో ఉంటే మాకు అక్కడ చేపలు దొరికేవి, మాంసం దొరికేది, మాకు ఇష్టమైనటువంటి ఆహారం తినేవారం అనుకున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఆకాశం నుండి పూరిళ్ళు కురిపించాడంట. అనగా ఫ్రై చేసి పిట్టలను వారి మధ్యకు కురిపించాడంట. అనగా అంత గొప్ప మాంసం కురిపించాడటండి. ఆ మాంసం కూడా వారు తిన్నారు. వారు కోరినదల్లా దేవుడు ఇస్తూనే వచ్చాడు, దేవుని స్తోత్రం. కానీ వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారండి, దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారండి. కనుకనే అరణ్య మార్గములోనే రాలిపోయారు, నశించిపోయారు. ఆ పాలుతేళ్లు ప్రవహించే వాగ్దత్త భూమికి వారు చేరలేకపోయారండి. ఎవరైతే ప్రభువునకు ఇష్టలుగా జీవించారో వారే వాగ్దత్త దేశానికి చేరుకోగలిగారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, ఈ క్రీస్తు శకంలో లోకములో పాపములో నశించిపోతున్న మనలను ప్రభు పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు ఆయన బిడ్డలుగా. కనుక ఆయన ఏర్పరచుకున్న ప్రజలను ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కాడండి. దేవుని స్తోత్రం చెబుతారండి, హల్లెలూయా. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడండి ప్రియులారా, ఎన్నడూ ఎడబాయడండి. ఆయన ఏర్పరచుకున్న ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. కనుక ఆయన ఏర్పరచుకున్న ప్రజలమైన మనం ఆశించిందల్లా దేవుడు తగిన సమయంలో ఇస్తూనే ఉన్నాడు. ఇవ్వట్లేదు అన్నవారు ఎవరుంటే చెయ్యొద్దండి, ఇస్తున్నాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. దయతో మొహమాట ఉందో చెప్పొద్దు, మనస్ఫూర్తిగా చెప్పండి. చాలామంది ఒకసారి ఎత్తుతున్నారంటే మనస్ఫూర్తి కాదన్నమాట. కొంతమంది అసలు ఎత్తట్లేదంటే వారికి అసలు అర్థం కాలేదన్నమాట. నిజంగా మీకు అర్థమైతే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. నన్ను దేవుడు పిలిచి ఏర్పరచుకున్న నాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎదురవుతున్న కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో, వేదనలో నేను ఎంతగానో ఆదరించి ధైర్యపరిచి నడిపిస్తున్నాడు. ఎన్నో అవసరతలు తీరుస్తున్నాడు అన్నవారందరూ స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం ఆయనకి ఇష్టలుగా జీవించే వారం ఉండాలి. ఆయనకి ఇష్టలుగా మన ఇష్టాలు నెరవేర్చుకోవడమే కాదు, ఆయనకి ఇష్టలుగా మనం జీవించేవారు ఉండాలని దేవుని కోరిక. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము ఒకసారి చదువుదామండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయనందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారానే ఆయన బట్టి సృజించబడ్డాయి. స్తోత్రం చెబుదామండి. కనుక మన లోకములో పాపములో నశించిపోతున్న మనలను అంధకార సంబంధమైన అధికారం అంటే దుష్టుడైన సాతాను యొక్క అధికారములో నుండి వాడి యొక్క కబంధ హస్తాల్లో ఉన్న మనలను ఆయన విమోచించాడు కల్వరి సిలువలో కార్చిన రక్తము ద్వారా. దేవుని స్తోత్రం. ఎలా విమోచించాడంటే కల్వరి సిలువలో కార్చిన రక్తము ద్వారా విమోచించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే ఆయన రాజ్య నివాసవాసులుగా మనం చేయడానికి, ఆయన అధికారములో మనం ఉండడానికి, ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే మన ఇష్టాలు ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు, ఆ అన్నిటికీ ఆధారభూతుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా లోకములో ఏవీ కలగలేదండి. ఆయన సమస్తమును కలుగజేసిన దేవుడు. అటువంటి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ విషయాన్ని గుర్తించాలి. ఆయన కల్వరి సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా సాతాను యొక్క హస్తములోంచి నేను విడిపించబడ్డాను. క్రీస్తు రాజ్య వారసుడుగా వారసురాలుగా నేను ఏర్పరచి చేయబడ్డాను. కనుక ఇక మీదట నా ఇష్టాలు కాదు, దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా జీవిస్తానని మనసు నీలోకి నాలోకి రావాలి. దేవుని స్తోత్రం చెల్లిస్తారా? బిగ్గరగా దేవుని స్తుతించండి. ఇటువంటి మనసు కలిగి మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు అద్భుతమైన మాట తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఒకసారి చూద్దామండి. మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదువుతారా? మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు కనుక క్రీస్తు రాజ్య వారసులు మనం క్రీస్తు యేసుతో సహవాసం చేసేవారం ఉండాలి. ఈ క్రీస్తు యేసుతో సహవాసం చేసే మనసు మనకుంటే ఆ మనసు ఎరిగిన మంచి దేవుడు తన ఆత్మ ద్వారా ఆత్మతో మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే లోకమంతా కూడా అపరాధములతో పాపములతో నింపబడి ఉంది. ఏ అపరాధము మనల్ని అంటకుండా, ఎటువంటి పాపమాలు మనల్ని అంటకుండా నిరపరాధులుగా నిర్దోషులుగా నిష్కలంకులుగా మనల్ని నడిపించేవాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. దేవుని స్తోత్రం. కనుక ఆయనతో సహవాసం చేసే మనసు మనకు ఉండాలండి. చాలామంది ప్రభుని నమ్ముకుంటున్నారు కానీ ప్రభుతో సహవాసం చేసే మనసు చాలామందిలో లేకపోవడం విచారకరం. మన సహవాసము ప్రభు అయిన యేసుక్రీస్తుతో అయి ఉండాలి. లోకములో మనమున్న లోకస్తులతో కాదు సహవాసం. అందుకే నేను పదే చెప్తుంటాను. మీరు బైబిల్ కూడా చెప్పింది ఏమనంటే, మీరు స్నేహము చూపించండి, వారితో సహవాసము చేయకండి. స్నేహం చూపించండి, వారి కార్యక్రమాలకు వెళ్ళి వారిని పరామర్శించండి. కనుక వారు చేసే పనులు మీరు చేయకూడదు. దేవుని స్తోత్రం చెబుదామా? బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. కనుక యేసయ్య పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. మడతైనను మచ్చైనను
ఏ కళంకము లేని మహాపరిశుద్ధుడైన అటువంటి దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. అటువంటి దేవునితో సహవాసం చేస్తున్న మనం లోకములో ఉన్నాం. ఈ లోకములో ఉన్నంతకాలము మన ఇరుగు పొరుగు వారి మీద స్నేహాన్ని చూపించాలి, సన్నిహితం కాకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. వారు నడుచుకునే మార్గంలో మనం నడుచుకోకూడదు, వారు చేసే కార్యాలు మనం చేయకూడదు. స్నేహం చూపించండి, హల్లెలూయా. అంతేగాని కనీసం వారితో మాట్లాడొద్దు, వారిని పలకరించొద్దు, పరామర్శించొద్దు అని ఎక్కడ బైబిల్లో లేదు. స్నేహం చూపించండి, సన్నిహితం కావద్దు, సహవాసం చెయ్యొద్దు. గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెబుతారా? బిగ్గరగా స్తోత్రం చెబుతారా? కనుక యేసుతో సహవాసం చేసి మనసు ఎవరికైతే ఉంటుందో వారిని ఆ పరిశుద్ధాత్ముడు యేసునకు ఇష్టలుగా నడిపిస్తాడండి. యేసయ్యకు ఇష్టమైన బిడ్డలుగా నడిపించేవాడు పరిశుద్ధాత్ముడండి. ఎందుకంటే మన బలము, మన తెలివి, మన ధనం ఈ పాపలోకములో పరిశుద్ధులుగా నడిపించలేవు. అది కేవలం యేసయ్యకే స్వాధ్యం. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే సాధ్యం అండి, ఆయనకే సాధ్యం. అందుకే కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుందండి, ఒక్కసారి చదువుతారా? హల్లెలూయా. ఈ దేహములో ఉండగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించకపోతే, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ ఆయన సన్నిధికి వెళ్ళగలం? ఆయన ఇష్టలుగా జీవించగలమా? ముందు ఇక్కడ అదే మరి తరిపిది. ఇది ప్రభువు నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవించి ఉండగానే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అప్పుడే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఇంకా అక్కడ మన ఇష్టాలు అనేవి ఎక్కడ కనపడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడంతా కూడా దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడమే ఉంటుంది అక్కడ. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ దేహములో ఉండగా మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎందుకంటే మన దేహంలో ఉండగా దేవునికి ఎప్పుడూ దూరంగానే ఉంటాం. దేహాన్ని విడిచిపెడితే కానీ దేవునికి సమీపంగా వెళ్ళలేము మనం. ఈ దేహంలో ఉండగా దేవునికి ఇష్టలుగా జీవించే వారంగా ఉండాలి. కనుక దేవునికి ఇష్టలుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ప్రియులారా, దేహాన్ని విడిచిపెట్టగానే యుగయుగాలు ఆయనతోనే ఇంకా మన సహవాసం. స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. కనుక అటువంటి అనుభవాన్ని కడవరి దినాల్లో దేవుని ప్రజలైన మనందరం కలిగి ఉండాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తుందండి. చాలామంది వేళ ప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ ప్రభువునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. ఇష్టలుగా జీవించే మనసుంటే చాలండి, అది కష్టం కాదు. ఆయనకి ఇష్టలుగా నడిపిస్తాడు మనల్ని. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనుల ఆయనతో సహవాసం ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని సన్నిధికి వస్తాడు కానీ దేవుడికి అప్పగించుకుని దేవుని మాటలు వింటారు చాలా మంది. నేర్చుకునే మనసు గలవారు ఇప్పుడు అప్పగించుకుని వింటారండి. స్కూల్కి వెళ్తున్న పిల్లలు, కాలేజీకి వెళ్తున్న పిల్లలు నేర్చుకునే మనసు, ఆ పాఠాలు నేర్చుకునే మనసు ఉంటే వారు ఏం చేస్తారు? వారి మనసు ఆ టీచర్ గారు చెప్తున్న పాఠాల మీద పెడతారు. అప్పుడు వారికి అర్థం అవుతుంది. టీచర్ చెప్పే పాఠాలన్నీ వారికి అభ్యాసం అవుతాయి. చాలామంది స్కూల్కి వెళ్తారు కానీ ఆ పాఠాలు నేర్చుకునే మనసు ఉండదండి. చాలామందికి ఉండదు. నేర్చుకునే మనసు ఉంటే అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. టీచర్స్ అందుకే ఉన్నారు ఇక్కడ. అలాగే దేవుడు కూడా తన సన్నిధికి వచ్చిన వారిని దేవుని మాటలు నేర్పించడానికి దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన దాసుల్లోంచి ఆయన మాట్లాడతాడు. అందుకంటాడు, మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడే అంటాడు. కనుక ఈ మాటలు దేవుని మాటలని మీరు గ్రహించాలి. ఏదో పాస్టర్ గారుగా మా ఉద్దేశాలు స్వబుద్ధితో చెప్పేవి కావివి. అవి మా స్వబుద్ధితో చెప్తే లోక సంబంధ విషయాలు చెప్పగలం మేము.
దేవుని కొరకు చెప్పలేం. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక దేవుని కొరకు చెప్పాలంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. కనుక మేము చెబుతున్న ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్న మాటని, దేవుడు నా మేలు కోరేవాడు గనుక, నా క్షేమాన్ని కోరేవాడు గనుక ఆయన నాతో మాట్లాడుతున్నాడనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు మనసు అప్పగించుకుని వింటారండి. మనసు ఎక్కడో పెట్టుకుని ఇక్కడ ఉండరు. మనసు ఎక్కడో పెట్టుకుని ఇక్కడ దేవుని మాటలు వింటున్నట్టుగా ఉంటే మీ ప్రవర్తన ఇక్కడ అర్థమైపోద్ది. మీ ప్రవర్తన అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అందుకన్నాడు, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్తారా? చూడండి, యోహాను రాసిన సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 29-30 కూడా చదవండి దయతో. హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. నన్ను పంపిన వాని ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను. నాకు ఇష్టాలు జరిగించుకోవడానికి నేను లోకానికి రాలేదు. ప్రభు చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకంలో 33.5 సంవత్సరాలు సంచరించారు. ఆయన ఆ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఇష్టాన్ని ఎక్కడా ఎప్పుడూ నెరవేర్చుకోలేదు. తండ్రి చిత్తాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎందుకంటే గెత్సెమనే తోటలో ఆయన శిలువ నిర్గమం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు తనతో ఉన్న శిష్యులు వారు లోక సంబంధులుగా ఉన్నారు కనుక, ఆయన చిత్తాన్ని ఎరగిన వారు కనుక ఆయన మాటలను బట్టి ఆయన శరీరములో వేదన కలిగి అన్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా వద్ద నుంచి అన్నాడు. కేవలం అది నీ ఇష్టమైతేనే. స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ గిన్నెలో త్రాగడానికి వచ్చాడు ఆయన. ఆ శ్రమలన్నీ భరించడానికి వచ్చాడు ఆయన. స్తోత్రం చెబుదామండి. కనుక ఆయన తండ్రి చిత్తమును జరిగించాడు. తండ్రి అయిన దేవునికి ఇష్టడుగానే జీవించాడు లోకంలో. ఆయనకి ఇష్టడుగా ఆయన ఎక్కడ జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. స్తోత్రం చెబుదామా? మరి పస్కా పండుగ దినాల్లో తన తల్లిదండ్రులుగా శరీరకున్నటువంటి యోసేపు, మరియా వారు బంధువులందరూ ఈయన బాలుడుగా ఉండగా పస్కా పండుగ దినాలకు తీసుకెళ్లారండి యెరూషలేం. ఆ పండుగలు అయిపోయిన తర్వాత ఎవరికి వారు తిరిగి వచ్చేస్తారు. వారి వారి గ్రామాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ బాలుడుగా ఉన్నటువంటి యేసు ఎవరొకరితో వస్తున్నాడు అనుకుని తల్లిదండ్రులుగా ఉన్న యోసేపు, మరియలు వారి బంధువులు అందరూ ఎవరికి వారు ఎక్కడో ఉన్నాళ్ళే వస్తున్నాడు అనుకుని వెళ్ళిపోయారంట. ఆయన మాత్రం ఇంటికి చేరలేదు. అప్పుడు మళ్ళా యెరూషలేం వచ్చినప్పటికీ అక్కడ శాస్త్రులతో పరిసయ్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, నేను తండ్రి చిత్తమును జరిగించడానికి వచ్చాను, నేను నీకు ఇష్టలుగా జీవించడానికి రాలేదు, నేను. స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా. కనుక ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ చదివితే అర్థమవుతుంది. స్తోత్రం చెల్లిందాం అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన చెప్తున్నాడు, ఇదిగో నన్ను పంపిన వాని ఇష్ట ప్రకారంగానే నేను నడుచుకున్నాను, అందుకే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకునే మనసు మనకు ఉండాలి. ఆత్మస్వరూపిగా మనతో ఉండి ఆయన లోకములో మనల్ని నడిపిస్తాడు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, కొదువు వచ్చినా, కొరత వచ్చినా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా కానీ వాటన్నిటి నుంచి విడిపించి నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడని ఉంది. ఆయనకి ఇష్టలుగా జీవించే మనస్సు మనకుంటే చాలండి.
ఆయనకి ఇష్టలుగా జీవించే మనసు మనలో ఉంటే చాలండి. ఆయన మనలను తన ఆత్మ సహాయంతో నడిపిస్తాడు. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి దయతో. చాలా మంది ప్రభువుని నమ్ముకుంటున్నారండి, కానీ ప్రభువునకు ఇష్టలుగా జీవించేవారు కావాలి. ఆయనకి విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడైండుట అసాధ్యం. ఏంటా విశ్వాసం? నేను ఆయన సన్నిధికి వెళుతున్నాను, అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన నేను అడిగినది ఆయన నాకు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సమస్తమును చేయగల దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను. నా అవసరత ఏమిటో, నా అక్కరేమిటో, నా కూతుబేమిటో, కొరత ఏమిటో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో, నా జీవితం ఏ విధంగా ఫలభరితంగా మార్చాలో ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. కనుక ఆయనకు నేను అప్పగించుకున్నాను. ఆయనే నా జీవితమును ఫలభరితంగా మారుస్తాడనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారే దేవునికి ఇష్టలుగా జీవించగలరండి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయం 24వ వచనములో భక్తుడైన మోషే ఎటువంటి మనసు ఆయనకు వచ్చి చూడండి. మోషే చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? ఈ మోషే పెద్దవాడైనప్పుడు, అంటే మోషే దేవుని చిత్తాన్ని ఎరిగినప్పుడు, దేవుని చిత్తాన్ని ఆయన సంకల్పాన్ని ఆయన తెలుసుకున్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం ఆయన కలిగిందటే. ఎందుకనకంటే నన్ను పుట్టించినవాడు, నన్ను ఇంతవరకు సంరక్షించినవాడు, భయంకరమైన ఫరో ఆజ్ఞకు ఆహుతైపోకుండా నన్ను కాపాడి, ఏ రాజుగారు అంతఃపురములోండి ఆజ్ఞ జారీ చేయబడిందో అదే రాజుగారి గృహములో కుమార్తె కుమారుడిగా పెంచిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్నెంతవరకు ఐగుప్తు సకల విద్యలు నేర్పించిన దేవుడు, కుమార్తె కుమారుడుగా ఐగుప్తు దేశమంతా కూడా నా పేరును వ్యాపింపజేసిన దేవుడైన అటువంటి దేవునికి ఇష్టడుగా నేను జీవించాలి. నా ఇష్టాలు నేను నెరవేర్చుకోకూడదు. నేను ఏ స్థితిలో ఇప్పుడున్న ఆ స్థితిని ఇచ్చిన వాడు దేవుడే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇవాళ ఎంతమందికి ఉంటుందండి? అన్నీ ఉంటే దేవుడు అక్కర్లు తిన్నాడు. కనుక ప్రియులారా, ఇక మోషే 40 సంవత్సరాల వయసు అప్పటికి కుమార్తె కుమారుడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికే రాజు కాబోతున్నాడు. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తు దేశమంతా కుమార్తె కుమారుడిగా పేరు ప్రతిష్టలు పొందుకున్నటువంటి వ్యక్తి అయిన, కానీ దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని, దేవుడు తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. అతడు ఆ ప్రభునందు విశ్వాసం ఉంచాడు. తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకున్నటువంటి మోషే దేవుని పట్ల విశ్వాసాన్ని ఉంచాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు కనుక అంటాడు, క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడంట. క్రీస్తు అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు విన్నారు. తలూపేత ఎలాగండి? క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు అంటే దేవుడు అనగా దేవుని అభిషేకం పొందిన వారే దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం చెల్లించండి. నేను కుమార్తె కుమారుడుగా జీవించుట కంటే దేవుని కుమారుడుగా జీవించుటే మేలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ యొక్క ఫరో రాజైనా కుమార్తె అయినా
వారు కొంతకాలమే ఉంటారు, కొంతకాలం వారికి అధికారం ఉంటుంది. దేవుడు సర్వాధికారి, ఆయన నిత్యము మనతో ఉండేవాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. లోకములో ఎవరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు మాత్రం మనలను ఎన్నడూ విడిచిపెట్టడండి. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను, నేను నీకు సహాయము చేస్తాను. అందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు. ఎవరు మరిచిపోయినా మనల్ని మరిచిపోడు. ఎవరు సహాయం చేయకపోయినా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామండి. దేవుని సేవకులమైన మేమైనా, దేవుని బిడ్డలైన మీరైనా ఈ విశ్వాసం ఉండాలి మనలో. ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టడు. చాలామంది లోకంలో మన కుటుంబీకులు విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, ఆత్మీయులు అనేవారు, ఏదో మన లోకంలో మనం నమ్మిన వారు అనేక మంది మనల్ని విడిచిపెట్టవచ్చు. బ్రతుకుండగానే విడిచిపెట్టవచ్చు, లేకపోతే చనిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నడూ విడిచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. రెండవది, ఆయన ఎన్నడూ ఎడబాయడు, అంటే ఎన్నడూ మర్చిపోడంట. లోకములో ఎందరో మనం చేసిన కార్యాలు మర్చిపోతారు, మనల్ని మర్చిపోతారు. కానీ దేవుడు మాత్రం మనల్ని మర్చిపోయే దేవుడు కాడండి. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. మూడవది, ఎవరు సహాయం చేయకపోయినా ఆయన మాత్రం మనకు సహాయము చేస్తూనే ఉంటాడు. స్తోత్రం చెబుదామండి. అందుకే ఆయనకు ఒక పేరుంది, నమ్మదగిన సహాయకుడు అని పేరుంది. ఈ విశ్వాసం మనలోకి రావాలి. మోషేలోకి వచ్చింది. అందుకనే అతను దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టడుగా జీవించాలనే మనస్సు ఆయనకు వచ్చింది. అందుకని ఐగుప్తుని విడిచి ఆయన మిద్యాను అరణ్యాలకు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయనకు ఒక భార్యనిచ్చాడు, 2 బిడ్డలను ఇచ్చాడు. మండుచున్న పొదలోంచి ఆయన్ని పిలిచి తన అధికారమునిచ్చి ఐగుప్తుకు పంపించి బానిసలుగా ఉంటున్న లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నాయకుడిగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పాటలు పాడేస్తాం, ఎవరు నన్ను చెయ్యి విడిచినా యేసు నన్ను చెయ్యి విడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు, యేసు నా చెయ్యి విడువాడు. పాటలను మర్చిపోతే ఎలాగండి? ఎంత అర్థవంతమైన పాటలు, వెరైటీ పాటలు వచ్చాయి ఇప్పుడు. అందులో కూడా అర్థాన్ని తీసుకుని పాడండి, అర్థం లేని పాటలు పాడకండి. స్తోత్రం చెబుదామా? కనుక ఓ పాట ఎవరైనా భక్తుడు రాసి పాడితే అందరిలో వ్యాపించేస్తుంది. ఇప్పుడు ఇదివరకు పట్టించుకునేవారు కాదు, కానీ పాడాలనే మనసు గలవారు ప్రతి చోట ఉండవు. ఎంత సంతోషమో. స్తోత్రం చెబుదామా? ఏ స్థలానికి వెళ్ళినా కొత్త కొత్త పాటలు పాడడానికి ముందుకొచ్చేస్తున్నారు. మంచిదే, కానీ అవి మానక ఇవి పాడాలా. కనుక ఎవరు మనం చేయి విడిచిపెట్టినా మన యేసయ్య మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం చెప్తారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. అందుకంటాడు ఆయన, ఐగుప్తు యొక్క రాకుమార్తె కుమారుడిగా జీవించుటకు ఆయన ఇష్టపడలేదటండి. దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడ్డాడంట. మరి దేవుని బిడ్డగా జీవించాలంటే చాలా త్యాగం చేయాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. లోకంలోనికి ఎన్నున్నా, ఎంతున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నిటినీ కూడా ఏం చేయాలా? వాటి మీద నువ్వు మనసు పెట్టకూడదు. దేవుని స్తోత్రం. వాటన్నిటినీ ఇచ్చిన దేవుని మీదే మనసు పెట్టాలి. అందుకని వాటిని ఉపేక్షించాలి, దేవుణ్ణి ఆపేక్షించాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. వీళ్ళంతా రివర్స్లో నడుస్తుంది దేవుని బిడ్డలో. దేవుణ్ణేమో ఉపేక్షిస్తున్నారు, లోకంలో ఆయన ఇచ్చినవన్నిటిని ఆపేక్షిస్తున్నారు. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, కొరింథీ 2వ పత్రికలో ఓ మాట చెప్పబడింది, అయితే చదవండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి చదవండి కొన్ని మాటలు. విశ్వసించితిమి గనుక
మాట్లాడితిమి. నిజంగా మనం ప్రభు నమ్ముకున్న మనం, ప్రభు ఎంత గొప్పవాడో, మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని, ఆయన ఎన్నడూ మనల్ని మరిచిపోడని, ఆయన నిత్యం మనకు సహాయము చేసే నమ్మదగిన సహాయకుడని విశ్వాసం మనలో ఉండాలండి. విశ్వాసం మనలో ఉండాలి. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడు, యుగ యుగాలు మనతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అటువంటి విశ్వాసం మన హృదయములో ఉండాలి. పెదాల మీద విశ్వాసం కనపరిచేవారు ఎక్కువ, ఇప్పుడు వారు దేవునికి ఇష్టలుగా జీవించలేరండి. విశ్వాసం అనేది హృదయములో ఏర్పడాలి. దాన్నే మనఃపూర్వకంగా అంటాడు. అందుకే మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమైన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ధర్మశాస్త్ర ఆజ్ఞలైనా ఒకే విషయాన్ని చెప్పింది. నీ దేవుడైన యెహోవా పరిపూర్ణుడు గనుక నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆ దేవదేవుణ్ణి సేవించండి లేక ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. 2 ఆజ్ఞలే మోషే ద్వారా దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలలోనూ ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 10 ఆజ్ఞల్లో దాగి ఉన్న ఈ 2 ఆజ్ఞలను బయలుపరిచాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ, హల్లెలూయా. కనుక 10 ఆజ్ఞలు దాగి ఉన్న 2 ఆజ్ఞలు కూడా బయలుపరిచి దేవుణ్ణి ఎలా సేవించాలో చెప్పారు, మనిషిని మనిషి ఎలా ప్రేమించాలో చెప్పాడు. ఇది దేవుడు కోరుకునే ఆయనకి ఇష్టమైన కార్యాలు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ప్రియులారా, మనకు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన మరణించి తిరిగి లేచినవాడు, అనగా మృతులలో నుండి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. కనుక మనము అధైర్యపడం. ఎందుకంటే సజీవుడైన దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు అధైర్యపడాలి? కళ్ళుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడని, చేతులుండి పని చేయని విగ్రహం కాదు మన ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. కనుక మట్టి విగ్రహం కాదండి. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, సమస్తము చేయువాడుగా ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాడండి, మరిచిపోయేవాడు కాదండి. నిత్యం మనకు సహాయం చేయవాడే. దేవుని స్తోత్రం చెబుదాం. ఇటువంటి విశ్వాసం మన హృదయంలో ఉంటే మనం దేనికి భయపడమండి. అందుకే మేము అధైర్యపడమంటాడు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, అనగా శారీరకంగా ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, శోధనలు, వ్యాధి బాధలు ఎదురై మన శరీరాన్ని ఏం చేస్తాయి? కృషింపజేస్తాయి. వ్యాధి బాధలు వచ్చినా కృషించిపోద్ది. కుటుంబంలో సమస్యలున్నా, కష్టాలున్నా, కొదువులున్నా, కొరతలున్నా ఈ మానసిక వ్యాధి శరీరాన్ని కృంగదీస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి. అదే చెప్తున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోచున్నను, మా ఆంతర్య పురుషుడు, మాలో ఉన్న ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. ఆత్మలో ఎదుగుతున్నాం, ఆత్మలో బలవంతులుగా మార్చబడ్డాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక మేము దృశ్యమైన వాటిని చూడం. లోకంలో మాకు ఎదురవుతున్న కష్టాల వైపు, శ్రమల వైపు, కొదుల వైపు, నా ఎదుట ఉన్న క్లిష్టమైనటువంటి సమస్యల వైపు నేను చూడను. వాటి నుంచి విడిపించి అదృశ్యుడైన దేవుణ్ణి నిదానించి చూస్తాను. ఇదండి విశ్వాసం. హల్లెలూయా. అటువంటి అనుభవం మనలోకి వస్తే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా వాట క్షణమాత్రముండు సులకని శ్రమలుగా కనపడతాయి అండి. కనుక ప్రియులారా, మనము ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యాలు, అదృశ్యమైనవి నిత్యములు. అనగా మన కంటికి కనపడేవి ఎంతో కాలం ఉండేవి కావు. అయితే అదృశ్యుడైన దేవుడు మాత్రము నిత్యము మనతో ఇహమందును పరమందును మనతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరం, హల్లెలూయా. కాబట్టి మనము ఆయనకు ఇష్టలుగా జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవించే వారం ఉండాలి.
అది కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం చదవనదైతే కొన్ని మాటలు. హల్లెలూయా. కనుక క్రీస్తుకు బెలియాలుకు అనగా సాతానికి ఏమి సంబంధం? క్రీస్తు అయితే నిత్యం మనతో ఉండేవాడు, నిత్య జీవానికి నడిపించేవాడు. సాతానైతే నిత్య నాశనానికి మనల్ని చేర్చేవాడు. కనుక మనము అవిశ్వాసంతో కాదు, మన పాలివారమే ఉండకూడదు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవించే మనసు ఉంటుందో వారిలోకి ఆయన వస్తాడు ఆత్మస్వరూపుగా. ఆయనలో ఉండడమే కాదంట, వారిలో సంచరిస్తాడంట. వారిలో హల్లెలూయా. సంచరించడం అంటే వారిని పాపలోకములో పరిశుద్ధులుగా నడిపిస్తాడట. దేవుని స్తోత్రం చెబుదాం. ఎందుకంటే ఆయన జీవాధిపతి, జీవం లేనివాడు కాదు ఆయన. ఆయన మనలోకి వచ్చి మనలో సంచరిస్తాడు. ఈ పాపలోకములో పరిశుద్ధులుగా మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. కనుక మనకు ఆయన తండ్రిగా ఉంటాడు, మనము ఆయనకు కుమార్తెలుగా మనం జీవిస్తాం. ఈ వాగ్దానాలు మనకున్నాయి. ఇదే నిజమైన క్రైస్తవులకు దేవుడిచ్చిన వాగ్దానం అండి. స్తోత్రం చెబుదామండి. ఇవన్నీ పక్కకు పెట్టేస్తున్నారు. బైబిల్లో ఏదో కొన్ని వాక్యాలు తీసుకుని వాటినే పట్టుకుని ఏలాడుతున్నారు ఈవేళ. హల్లెలూయా, హల్లెలూయా. అసలైన వాగ్దానం, దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి వాగ్దానం ఇది ఒకటే. దేవుని స్తోత్రం చెబుదామండి. మీరు నాకు ఇష్టలుగా జీవించే మనసుంటే, దేవునికి ఇష్టలుగా జీవించేవారు సాతానుతో సహవాసం చేసి సాతానికి చోటు ఎవరు, అవిశ్వాసులతో పాలుభాగస్తులు ఎవరు. దేవునికి ఇష్టలుగా జీవించేవారు దేవుని ఇల్లుగా మారిపోతారండి. దేవుడు వారిలో ఉంటాడండి, వారిలో సంచరిస్తాడండి, వారికి దేవుడై ఉంటాడండి. వారు ఆయనకు కుమారులు కుమార్తెలుగా జీవిస్తారండి. ఈ వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. మన శరీరానికి ఆత్మకు కల్మషం అంటకుండా మనల్ని కాపాడేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. కనుక మనము ఆయనకి ఇష్టలుగా జీవించాలి. చెప్పేది అదే. హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా జీవించేవారు వారి ఇష్టాలు నెరవేర్చుకోరు. వారు మాకు బాగా హితులండి, స్నేహితులండి. వెళ్ళకపోతే ఎలాగండి, వారు చేసే పనులు మేము పాలుపోతే ఎలాగ, వారు పెట్టేది మనం తినకపోతే ఎలాగా, వారితో ఉండకపోతే ఎలాగా, వారు చేసే పనులు మేము కూడా చేయకపోతే ఎలాగా. ప్రతి పనిలో ముందు నాతో ఉంటారు. కొంతమంది రైట్ హ్యాండ్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ అంటారు. ఈ హ్యాండ్లు వద్దు, దేవునికి స్తోత్రం చెల్లించండి. వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు మనకి. స్తోత్రం చెబుదామా? మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దేవుడే. దేవునికి స్తోత్రం చెబుదామండి. కనుక మనం దేవునికి ఇష్టలుగా జీవించేవారు. అందుకే ప్రత్యేకమైన జీవితం. క్రైస్తవులు అంటేనే ఒక ప్రత్యేకమైన జీవితం అండి. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చివరికి ఒక వాక్యం చదవండి, ప్రార్థనలకు వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. విశ్వాసమందు స్థిరలు విన్నాడు. చదవం ఇంకా కిందకి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తగిన సమయమందు, మన ఇష్టం కాదండి, మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి ఒక సమయాన్ని ఆయన నిర్ణయించాడట. ఆ తగిన సమయమందే మనల్ని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన తోకగా ఉంచేవాడు కాదు ఆయన. తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు, మన తల ఎత్తుతాడు, మన అవమానాన్ని తొలగిస్తాడు, మన చిగ్గును తొలగిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ ఏం చేయాలి? ఆ తగిన సమయం హెచ్చించినట్లు మనం దేన మనస్కులై ఉండాలి. అంటే దేవునికి లోబడి ఉండాలి, ఆ దేవదేవునికి అప్పగించుకోవాలి. దేవుడు నన్ను హెచ్చించేవాడు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నన్ను పిలిచినవాడు తోకగా ఉంచడు, తలగా చేస్తాడు. నా అవమానాన్ని తొలగిస్తాడు, నా చిగ్గును తొలగిస్తాడు, నా స్థితిగతులను
మారుస్తాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసంతో మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకే చింతిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటంటే, చింతించడంటే దేవునికి చింతలేముండవు, బాధలేముండవు. ఈ చింత అనే మాటకు అర్థం లక్ష్యం ఉంచుట అని రాశాడు అక్కడ. ఆయన మన కొరకే చింతిస్తున్నాడు అన్నకాడ పుట్నోట్లో రాశాడు చూడండి, లక్ష్యం ఉంచనంటే మన మీదే మనసు పెట్టాడంటే ఇంతకే. హల్లెలూయా. చూడండి, మనంట మా పిల్లల కొరకే చింతండి అంటారు. కొంతమంది భర్తలు భార్య కొరకు చింతండి, భర్త కొరకు చింతండి, ఇవి అంటారు. కానీ దేవుడికట మన కొరకు చింత అంటే మన మీదే మనసు పెట్టి ఉంచాడు. మళ్ళీ ఏ విధంగా ఏ సమయంలో హెచ్చించాలో, ఏ విధంగా హెచ్చించాలో ఆయన మన కొరకే ఆలోచిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. కనుక గర్జించే సింహం వలె మన అపవాది, విరోధైన అపవాది సాతాన్ గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదనని తిరిగిలాడుచున్న కాలంలో ఉన్నాం. వాడు గర్జిస్తాడండి, అంటే భయపెడతాడు అంతే. హల్లెలూయా. వాడు భయపెడితే చాలు, మన మనసులోకి ఉన్న ఆలోచనలు పంపిస్తాడు. ఇదిగో ఈ సమస్య తీరదు, వ్యాధి తొలగిపోదు, ఇదిగో నీ పరిస్థితులు మారో, ఇవన్నీ కూడా మన హృదయంలోకి ఆలోచనలు పంపించి మనల్ని భయపెడతాడు. అది వాడి గర్జింపు అంటే. అదే స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక వాడు గర్జిస్తాడు, ఎందుకంటే వాడు భయపెట్టగలడు కానీ మనల్ని ఏమీ చేయలేడు. స్తోత్రం చెల్లిందమ్మా. ఎందుకంటే ఆయన క్రీస్తు యేసు కలువరి శిలువ యాగము ద్వారా వాడి శిరస్సును చెదగత్రొక్కాడు. వాడు తోకతోనే కార్యాలు చేస్తున్నాడు. తోకాడెంతున్నాడు, తోకను చూసి భయపడుతున్నారు అంతే. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము లోకములో మన సహోదరులు, మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మిత్రులు కలుగుతున్న శోధనలు తప్ప మరి ఎక్కువ శోధనలు మనకు రానే రావు. అందరికి వచ్చే శోధనలు మనకు వస్తాయి. కనుక శోధనలోంచి తప్పించే దేవుడు మనకు ఉన్నాడని స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందో ఆయన నిత్యమహికు మనల్ని పిలిచాడు కనుక సర్వకృపానిధిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి, విడిచిపెట్టేశాడు ఆ వాక్యం. ఆయన నిత్యమహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధిగా దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత తానే మిమ్మలను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆయనకు యుగ యుగాలు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గనుక మనము ఆయనకు ఇష్టలుగా జీవించాలి. లోకములో ఉన్నంతకాలం ఆయనకి ఇష్టలుగా జీవించాలి. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ కలిగిన వారందరూ లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధ మహిమ గల దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. దినారాధనలో మీ సన్నిధి నుంచారయ్యా, మాతో మీరు మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు. మమ్మల్ని పిలిచిన వాడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. నిత్యము మాకు సహాయం చేసి నమ్మదగిన సహాయకుడు ప్రభువా. అటువంటి విశ్వాసముతో ఎందరైతే జీవిస్తారో వారే నీకు ఇష్టలని ప్రభువా. వారికి మీరు తోడుగా ఉండి నడిపించేవారై ఉన్నారని, వారి స్థితిగతులు మార్చేవాడు ఉన్నావని, తల ఎత్తుకునే వారిగా చేసేవాడు ఉన్నావని, వారికున్న ప్రతి విధమైన అవసరం అక్కడ మహిమలో తీర్చి అయాని నిత్య రాజ్యానికి సిద్ధపరిచేవాడవి ఉన్నాం. లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఇటువంటి విశ్వాసం ప్రతి బిడ్డలో కలిగి ఉండడానికి కృపనివ్వండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను దీవించు తండ్రి. తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి నాయన. అయ్యా, నీ బిడ్డలు అనేక మంది రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులై ఉన్నారు, బలపరచండి. గాయపడిన వారు ఉన్నారు, గాయాలు కట్టు నాయన. నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. వారి గర్భాలు తెరవండి అయ్యా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా నాయనా. మీ సహాయం వారికి దయచేయండి. గర్భవతులు ఉన్నారయ్యా, వారిని మీరు ఆశీర్వదించు నాయనా. గర్భములో పెరుగుతున్నటువంటి ఆ శిశువులను ఆరోగ్యముతో నింపండి. వారిని ఆనందింప చేయమని అడుగుచున్నాం తండ్రి. దృష్టిని దూరపరిచిన ఆత్మతో వారిని ఆవరించి రక్తపు కోటలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బాల్య
ఆరింతలుగా బలం, చిన్న బిడ్డలపై దయాకట్నుంచునైనా యవనస్సులు సండే స్కూల్ బిడ్డలు దీవించు తండ్రి. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయమి చేయనైనా ఉన్నతమైన చదువులు చదువుకుని జీవనోపాధి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి అయ్యా. వారికి తగినటువంటి సహాయాన్ని తగిన సమయములు అందించమని వేడుకుంటున్నాం. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రియ సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా. వారిని మీ కృపలో భద్రపరచండి. వారి కష్టార్జితాన్ని దీవించి కుటుంబాలకి మేలు దయచేయండి. ఈ విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ రక్తపు కొట్లో వారిని కాపాడండి తండ్రి. ఇదిగో సెలవులపై వస్తున్న వారిని సురక్షిత వారి గృహాలకు చేర్చండి. ఆయా ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ప్రతి ఒక్కరిని పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ మందిర నిర్మాణంలో, ఈ పరిచర్యలో పాలుభాగస్తులై అయా ఆర్థికంగా అన్ని విధాల ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరి కుటుంబాలను బహుగా దీవించునైనా. 25, 26, 27 తారీఖులు జరపతలు పెట్టిన ఆ ప్రత్యేక ప్రార్థనా కూడికల ద్వారా సంఘాన్ని ఉజ్జీవపరచండి. ఎటువంటి ఆటంకాల అడ్డుబండలు లేకుండా సమస్తము సమకూడి జరిగించునైనా. సహకరించేవారుగాను అయ్యా నాయనా నీ వాక్యము ద్వారా బలపరచబడేవారుగా నీ బిడ్డలను దీవించమని వేడుకుంటున్నా. రాబోతున్న దాసులను అభిషేకించి నడిపించునైనా మీకు వందనాలు. అంతేకాదు మా గ్రామంలో పరిసర ప్రాంతాలు అనేక మంది బిడ్డలు నీ సహాయాన్ని కోరుకుంటున్నారు ప్రభువా. నువ్వు సహాయం చేసే దేవుడవని, స్వస్థపరిచే దేవుడవని ఎరిగి వారు నాయన నీ సహాయాన్ని కోరుకుంటుండగా వారి కోసం మేము ప్రత్యేకంగా నాయన ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. మరొకసారి మొరపెడుతున్నాం నాయన. ఇదిగో కొన్ని పేర్లు నాయన ఈ సన్నిధిలో పెట్టాను. వాటన్నిటి వారందరినీ ఆశీర్వదించి నీ మహిమను కనపరిచి అయ్యా నాయన నీ బిడ్డలను మీ సన్నిధికి ఆకర్షించమని అడుగుచున్నాం. మీ సాక్షులుగా వాడుకోమని అడుగుచున్నాం నాయన. వందనాలు అయ్యా. దేని సంఘాన్ని బలపరచమని, మా గ్రామ, రాష్ట్ర, దేశ ప్రజల నాయకులు, అధికారులను దీవించమని, బలపరిచి సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకును క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.